ఒకప్పుడు చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో టిక్కల రాయుడు అనే ఒక మనిషి ఉండేవాడు. టిక్కల రాయుడు చెడ్డవాడు కాదు, కాని అతడికి ఒక పెద్ద అలవాటు ఉండేది. అది తొందరపడటం. ఎవరైనా ఏం చెప్పినా పూర్తిగా వినకముందే నాకు అన్నీ తెలుసు అంటూ పని మొదలుపెట్టేవాడు. గ్రామంలో ఎవరు ఏం చెప్పినా అతడు లోపలే అనుకునేవాడు, ఇంత సింపుల్ విషయానికి ఇంత ఆలోచన ఎందుకు? అతడికి వినడం కన్నా చేయడమే గొప్పగా అనిపించేది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఊరి బావి చాలా పాతదైపోయింది. నీరు తగ్గిపోయింది. కొన్ని చోట్ల గోడలు బలహీనంగా మారాయి. అందరూ కలిసి అనుకున్నారు, కొత్త బావి తవ్వాలి. గ్రామ పెద్దలు వచ్చారు, పనివాళ్లు వచ్చారు. అందరూ కలిసి కూర్చున్నారు. ఎక్కడ తవ్వాలి? ఎంత లోతుగా తవ్వాలి? ఎలా తవ్వాలి? అన్నీ జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నారు. కాని టిక్కల రాయుడు మాత్రం ఆ మాటలు పూర్తిగా వినలేదు. అతడు లోపలే అనుకున్నాడు, ఇంత చర్చ అవసరమా? నాకు తెలుసు బావి ఎలా తవ్వాలో. అంతే. వినకుండా, ఎవర్నీ అడగకుండా టిక్కల రాయుడు ఒంటరిగా గోతిని తవ్వడం మొదలుపెట్టాడు. మొదట అతడికి చాలా ఆనందంగా అనిపించింది. చూశారా, నేను ఎంత త్వరగా పనిచేస్తున్నానో. కాని కొద్దిసేపటికి మట్టి సడలిపోయింది. గోతిలో గోడలు కంపించాయి. ఒక్కసారిగా పక్క గోడలు కూలిపోయాయి. మట్టి మొత్తం లోపల పడిపోయింది. అతడు తవ్విన పని అంతా చెడిపోయింది. గ్రామవాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికీ కోపం రాలేదు, కాని అందరి ముఖాల్లో బాధ కనిపించింది. గ్రామ పెద్దలు నెమ్మదిగా అన్నారు, వినకుండా పనిచేస్తే ఇలాగే జరుగుతుంది. ఆ మాటలు టిక్కల రాయుడి గుండెల్లో బలంగా తగిలాయి. అతడు ఏమీ మాట్లాడలేదు. తల వంచుకుని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. తన మనసులో మాటలు తిరుగుతున్నాయి, నేను వినుంటే ఇలా ఊరి పనిని చెడగొట్టేవాడిని కాదు. ఆ రాత్రి అతడికి నిద్ర రాలేదు. బయట నక్షత్రాలు మెరుస్తున్నాయి, కాని అతడి మనసు భారంగా ఉంది. ఉదయం సూర్యుడు ఉదయించాడు. టిక్కల రాయుడు లేచి నేరుగా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాడు. తల వంచి నెమ్మదిగా అన్నాడు, నా తప్పు జరిగింది. నన్ను క్షమించండి. ఈసారి అతడు ఏమీ తొందరపడలేదు. అందరి మాటలు విన్నాడు. పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా, జాగ్రత్తగా అందరూ కలిసి పనిచేశారు. ఈసారి బావి సరిగ్గా తవ్వబడింది. కొద్దిసేపటికి చల్లని నీరు బయటకు వచ్చింది. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. టిక్కల రాయుడి గుండెలో కొత్త ఆనందం పుట్టింది. అతడు లోపలే అనుకున్నాడు, వినడం కూడా ఒక గొప్ప జ్ఞానం. నీతి తొందర కాదు, ఆలోచనతో చేసిన పని ఎప్పుడూ విజయాన్ని ఇస్తుంది.